హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో హైవే ఇంజనీరింగ్లో స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సైడ్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఒక వెహికల్ మీద మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ డ్రైవర్కి ఎంత దూరం కనపడుతుంది, ఒక ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు కనపడుతుంది అనేది సైడ్ డిస్టెన్స్. సో స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఆ డ్రైవర్కి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనిపించినప్పుడు తను వెంటనే స్టాప్ అవ్వాలి. ఓకే, సో వెహికల్ స్టాప్ అవ్వాలి. సో ఆ స్టాప్ అవ్వడానికి కావాల్సిన డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ మినిమం కావాలి అనేది స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. ఇది ముఖ్యంగా దేని మీద డిపెండ్ అవుతుందంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సర్ఫేస్, రోడ్ సర్ఫేస్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద రోడ్ సర్ఫేస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ది హైట్ ఆఫ్ ద ఐ ఆఫ్ ద డ్రైవర్. అంటే సపోజ్ ఇది రోడ్ అయితే కనుక ఇది సమ్ వెహికల్. ఓకే, సో ఇక్కడ డ్రైవర్ యొక్క ఐ అనేది ఇక్కడ ఉంటుంది ఈ లెవెల్లో. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ యొక్క హైట్, సమ్ ఆబ్జెక్ట్ ఏదో రోడ్డు మీద ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని హైట్ అబౌవ్ ద రోడ్ సర్ఫేస్. సో ఈ రెండు హైట్స్ మీద అండ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ రోడ్ సర్ఫేస్, ఈ మూడింటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అనేది. ఓకే, సో ఈ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు డిస్టెన్స్లు ఉంటాయి, రెండింటిగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ల్యాగ్ డిస్టెన్స్, సెకండ్ వన్ బ్రేకింగ్ డిస్టెన్స్. సో ల్యాగ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూసినప్పుడు మనం ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. ఐ మీన్ అసలు ఆబ్జెక్ట్ ఏంటి, మనం వెళ్ళిపోవచ్చా, లేదంటే ఆగాల, లేదంటే సైడ్ నుంచి వెళ్ళొచ్చా. సో ఏదో ఒకటి ఆలోచించుకోవడానికి మనకు కొంచెం టైం అనేది తీసుకుంటాం ఒక డ్రైవర్ అనేవాడు. సో ఆ డిస్టెన్స్, ఆ టైంలో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ల్యాగ్ డిస్టెన్స్. ఓకే, సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద రియాక్షన్ టైం. ఈ రియాక్షన్ టైం అనేది యాజ్ పర్ ఐఆర్సి 2.5 seconds తీసుకుంటాం. ఓకే, సో దట్ మీన్స్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 2.5 seconds. అండ్ ఈ టైంలో ఆ వెహికల్ అనేది మాక్సిమం డిజైన్ స్పీడ్ లో ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. సో మనం మాక్సిమం లిమిట్స్ తీసుకుంటేనే మినిమం రిక్వైర్డ్ డిస్టెన్స్ అనేది వస్తుంది కదా. సో v ఈజ్ ద డిజైన్ స్పీడ్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్. ఓకే, అప్పుడు డిస్టెన్స్ ఇది కూడా ఏమవుతుంది? సో ల్యాగ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు VT మీటర్స్, అంతే కదా. V అంటే మీ డిజైన్ స్పీడ్ మీటర్స్ పర్ సెకండ్ అండ్ T ఈస్ ద రియాక్షన్ టైం, దాన్ని మనం 2.5 seconds తీసుకుంటాం. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాగ్ డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ డిస్టెన్స్. బ్రేకింగ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు రియాక్షన్ మనం ఏదో ఒకటి ఆలోచించుకున్నాం, బ్రేక్ వేయాలని ఫిక్స్ అయ్యాం. సడన్ గా ఫిక్స్ అయిన తర్వాత ఆ బ్రేక్ వేసినప్పుడు ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అంటే ఈ డిజైన్ స్పీడ్ V నుంచి స్పీడ్ ఈక్వల్ టు 0 వరకు వచ్చే వరకు ఒక డిస్టెన్స్ అనేది వెహికల్ మూవ్ అవుద్ది. సో ఆ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ బ్రేకింగ్ డిస్టెన్స్. ఓకే, సో ఈ బ్రేకింగ్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ కైనెటిక్ ఎనర్జీని ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై బ్రేక్స్. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వెహికల్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై ద బ్రేక్స్. దీన్ని ఈక్వల్ చేసుకుంటే మనకు ఆ డిస్టెన్స్ అనేది వస్తుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, 12mv² కదా. వర్క్ డన్ బై ద బ్రేక్స్, ఇప్పుడు బ్రేక్స్ అసలు యాక్చువల్గా వర్క్ డన్ అంటే ఫార్ములా అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా. సో ఇప్పుడు మనం బ్రేక్స్ అప్లై చేసినప్పుడు అక్కడ అప్లై అయ్యే ఫోర్స్ ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ బిట్వీన్ ద వెహికల్ టైర్స్ అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద రోడ్. ఓకే, సో ఈ రెండింటి మధ్య ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ మల్టిప్లైడ్ బై బ్రేకింగ్ డిస్టెన్స్ L. సో బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఇంత డిస్టెన్స్ వెహికల్ అనేది ట్రావెల్ అవుద్ది. ఓకే, సో F ఇంటూ L. ఈ బ్రేకింగ్ ఫోర్స్, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో మనం ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ క్యాపిటల్ W, విచ్ ఈజ్ F అంటే ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, సో స్మాల్ f ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ W ఈజ్ ఏంటంటే total weight of the vehicle. So total weight of the vehicle W. So ఇందులో ఇంకొకటి మనకి W అంటే ఇంకోటి ఏం తెలుసు ఫార్ములా, W ఈజ్ ఈక్వల్స్ టు mg కదా. సో m ఈజ్ ఈక్వల్ టు W బై g. సో ఆ m ఈజ్ ఈక్వల్ W బై g ని ఇక్కడ అప్లై చేసుకుంటే W బై G V² is equals to small f W into L. సో ఇందులో W క్యాన్సిల్ చేసుకుంటే L మనకు కావాలి కాబట్టి సో L is equals to V² by
2gf. This is nothing but the braking distance. ఇందులో v అంటే మీటర్స్ పర్ సెకండ్, డిజైన్ స్పీడ్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్. ఓకే, సో ఇప్పుడు టోటల్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ దీన్ని SSD తో మనం రాసుకోవచ్చు షార్ట్ కట్ లో. సో ఇస్ ఈక్వల్స్ టు VT ప్లస్ v² బై 2gf. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ ద స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. ఒక రోడ్ తీసుకున్నప్పుడు మనకి డిజైన్ స్పీడ్ తెలిస్తే కనుక మనం స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనే వాల్యూస్ యాక్చువల్గా 0.4 to 0.35 ఈ మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. ఇదేంటంటే లాంగిట్యూడినల్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, సో ఒక రోడ్లో ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా సో రోడ్ క్రాస్ సెక్షన్ ఇలా ఉంటుంది కదా విత్ క్యాంపర్ తీసుకుంటే, సో ఇలా ట్రాన్స్ఫర్స్ డైరెక్షన్ లో తీసుకుంటే కనుక ఈ ఎఫ్ వాల్యూని 0.15 ఉంటుంది ఎఫ్ వాల్యూ. కానీ మనం ఏంటంటే ఇక్కడ ఇలా లాంగిట్యూడల్ డైరెక్షన్ లో తీసుకుంటున్నాం కదా, సో ఈ లాంగిట్యూడల్ డైరెక్షన్ లో 0.4 to 0.35. ఓకే, సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు మీటర్స్ పర్ సెకండ్. ఒకవేళ మనకి స్పీడ్ కనుక kmph లో ఇస్తే సో అప్పుడు క్యాపిటల్ విని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. v ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ 1 kmph తీసుకుంటే కనుక 1 into 1000 by 60 into 60 మీటర్స్ పర్ సెకండ్. సో ఈ రిలేషన్ తీసుకొని మనం మళ్ళీ మీటర్స్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకుంటే ఈ ఫార్ములాలో అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్.